శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్ నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈ రోజున మనము ముదలాళ్వార్లలో రెండవ వారైనటువంటి పూదత్తాళ్వారును గురించి చెప్పుకోబోతున్నాము. వీరు శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధాలలో సుప్రసిద్ధంగా చెప్పబడేటటువంటి కౌమోదకి అనే గద అంశతో అవతరించినటువంటి వారుగా చెప్పబడుతూ ఉన్నారు. ఎటువంటిది ఆ గద అంటే మనకు ఆ పంచాయుధ స్తోత్రం దర్శింపచేస్తుంది. హిరణ్మయీ మేరు సమానసారా కౌమోదకీం దైత్య కులైక హంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధాలలో ఒకటిగా కీర్తించబడేది ఈ కౌమోదకి అనే గద అని చెప్పుకున్నాం కదా. దాని వైభవాన్ని చెప్తూ కఠినమైనటువంటి శిలలను కూడా ఛేదించగలిగినటువంటి శక్తివంతమైనటువంటిదిగా ఆ కౌమోదకి అనేటటువంటి గద చెప్పబడుతూ ఉన్నది. ఆ శ్రీయపతి శ్రీహస్తాలలో ఉండేటటువంటి ఆ కౌమోదకి అనేటటువంటి గదాంశ సంభూతులైనటువంటి వారు ఈ పూదత్తాళ్వారు అనేటటువంటి వారు. వీరికి భూతయోగి అనేటటువంటి పేరు కూడా ఉండడం మనకు తెలుస్తూ ఉన్నది. మరి వీరు ఎక్కడ అవతరించారు అనేటటువంటి దాన్ని మనం చెప్పుకుంటే, చెన్నపట్టణానికి ఆళ్వారులందరూ దక్షిణ భారతదేశంలోనే అవతరించారు. ఈ వీరు అవతరించినటువంటి వైభవము మనకు భాగవతంలోని ద్వాదశ స్కంధంలో ఈ ఆళ్వార్లు వంటి భాగవతోత్తములందరూ ఆయా నదీ తీరాలలో అవతరించబోతున్నారు అనేటటువంటి ఆ ప్రసక్తి కూడా రావడం మనకు తెలుస్తుంది. చెన్నపట్టణానికి సమీపంలో ఉండే మల్లపురం అనేటటువంటి పట్టణము వీరి అవతార స్థలంగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ మల్లపురమే ఈనాడు మనము సుప్రసిద్ధమైనటువంటి కళాత్మక క్షేత్రంగా తెలుసుకుంటున్నటువంటి మహాబలిపురంగా కూడా చెప్పబడుతూ ఉన్నదనమాట. అయితే ఇంకొక విశేషం ఏమిటంటే, వీరు పొయ్గై ఆళ్వారు అని మొదటి ఆళ్వార్ల గురించి మనం చెప్పుకున్నాం కదా. వారు అవతరించిన మరునాడే అంటే ఇప్పుడున్నటువంటి సమయానికి సుమారుగా 8200 సంవత్సరాల క్రితము ఈ మహానుభావులు పూదత్తాళ్వార్ అనేటటువంటి ఆళ్వారు అవతరించినట్లుగా మనకు ఈ ఆళ్వారు యొక్క చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ఎక్కడ అవతరించారంటే మనం చెప్పుకున్నాము మహాబలిపురంలో అని. ఆ మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక గురువింద పొద, ఆ గురువింద గింజలు అనేటటువంటి వాటి గురించి మనం వింటుంటాం కదా. ఎర్రగా ఉంటాయి, పగడాల కంటే కొంచెం ఎక్కువ ఎరుపు కలిగినటువంటి వాటికి కొంచెం కింద నలుపు ఉండడం అనేటటువంటిది కూడా, పొదగా ఉండడం అనేటటువంటిది కూడా తెలుస్తున్నది. ఆ గురువింద పొద సమీపంలో వీరు లభించినట్లుగా చెప్పబడుతున్నారు. ఎప్పుడు అవతరించారంటే ఆ ఆళ్వారు సిద్ధార్థినామ సంవత్సరం అనుకున్నాం కదా, మరునాడే వీరు కూడా అవతరించారు అనుకుంటున్నాము. సిద్ధార్థినామ సంవత్సరంలో అంటే మన చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసం అవుతుంది. ధనిష్ట నక్షత్రంలో బుధవారం నాడు వీరు అవతరించినట్లుగా వీరి చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. పూదత్తాళ్వార్ అని అన్నారు కదా. పూతం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ఆత్మ అని చెప్పబడుతున్నది. సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణునికి ఆత్మగా ఉండడం చేత వీరు పూదత్తాళ్వార్ అనేటటువంటి పేరుతో పిలువబడడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. వీరు పొయ్గై ఆళ్వారు లాగానే దివ్య జ్ఞాన సంపన్నులైనటువంటి వారుగా ప్రసిద్ధిని పొందారు. వీరు కూడా వారికి ఏది లభిస్తే దాన్నే, ఏది దొరికితే దాన్నే భగవత్ ప్రసాదంగా భావించి తృప్తి పడేటటువంటి వారుగా చెప్పబడ్డారు. చిన్నప్పటి నుండి కూడా వీరికి క్షేత్ర దర్శనం పట్ల చాలా మక్కువ. అలా క్షేత్ర సందర్శనం చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసినటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. సర్వవ్యాపి అయినటువంటి
ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తూ అలా ధ్యానిస్తూ పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా దర్శించినటువంటి మహనీయులైనటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. ఆ భగవత్ తత్వాన్ని అంతటా దర్శించినటువంటి వ్యక్తులను గురించి మనకు ఈశావాస్యం అనేటటువంటి ఉపనిషత్తు ఎలా తెలియచేస్తుందో ఒకసారి చెప్పుకుందాము. అంతటా అలా భగవత్ తత్వాన్ని దర్శించేటటువంటి వ్యక్తులకు దేని మీద కూడా ద్వేషం అనేటటువంటిది ఉండదని, జుగుప్స ఉండదని చెప్తూ తతో న విజుగుప్సితే అంటూ మనకు అటువంటి ఆ మంత్రము ద్వారా ఈశావాస్య ఉపనిషత్తు తెలియచేస్తూ ఉన్నది. ఏమిటంటే పూసల దండలో ఉన్నటువంటి పూసలన్నింటినీ కూడా దారము ఎలాగైతే కలిపి ఉంచుతుందో ఆ విధంగానే ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సకల చరాచర వస్తువులన్నింటినీ కూడా వాటి స్థానాలలో నిలిపి ఉంచేటటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించగలగాలి అని చెప్తూ, ఆ విధంగా ఎవరైతే గుర్తిస్తారో అలా గుర్తించినటువంటి వాళ్లకు దేని మీద కూడా జుగుప్స అనేటటువంటిది కలుగదు అని చెప్తున్నారు. అందరినీ కూడా వాళ్ళు సమానంగా భావించడం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఈ రకమైన ప్రేమను కలిగి ఉండడము, ఇటువంటి ప్రేమను ఏమంటారు అంటే దివ్య ప్రేమ అని అంటారు. సర్వభూతముల పట్ల కూడా అటువంటి ప్రేమ కలిగినటువంటి ఈ ఆళ్వారుకు భూతయోగి అని కూడా పేరు ఉండడం మనకు తెలుస్తూ ఉన్నదనమాట. ఈ విధంగా ఈ భూతయోగి అనే పేరు వీరి పట్ల సార్థకమైంది అని తెలుస్తూ ఉన్నది. జ్ఞాన తమిళ్ పురిందనాన్ అనేటటువంటి ప్రబంధాన్ని, జ్ఞాన తమిళ్ పురిందనాన్ అనేటటువంటి ప్రబంధాన్ని వీరు తమ దివ్య జ్ఞానం ద్వారా రూపొందించినటువంటి వారిగా తెలియవస్తూ ఉన్నారు. వీరిని స్మరించుకునేటటువంటి శ్లోకాన్ని మనం ఒక్కసారి చెప్పుకుందాము. తులాధనిష్టా సంభూతం భూతం కల్లోల మానినః తీరే పుల్లోత్పలే మల్లాపూర్యా మీడే గదాంసజం మల్లాపురవరాధీశం మాధవీ కుసుమోద్భవం భూతం నమామి విష్ణోః జ్ఞానదీపమకల్పయేత్ అంటూ ఈ శ్లోకం ద్వారా ఈ పూదత్తాళ్వార్ల వైభవాన్ని స్మరించుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.